74 ఎకరాల చిల్లర అంటే దాదాపు 75 ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా, కొత్త మీడియా ద్వారా. మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 19/11/1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేదే కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. అదే మళ్ళా 2014లో అదే వెంకటరమణారెడ్డి మళ్ళా చంద్రబాబుకు ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ద్వారా మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణారెడ్డి వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ భూమిని 23 ఎకరాలు 75 ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చాడు ఇతను సెటిల్మెంట్ డైరెక్టర్. మరి ఆ భూమి ఎక్స్టెంట్ 75 acres 74 cents అని ఇచ్చారు. సర్వే నంబర్లు వచ్చి 295, 296 అని ఇచ్చారు. మరి ఇంత క్లియర్ గా ఇచ్చాడు. ఇచ్చేదే కాకుండా ఫారెస్ట్ గెజెట్ ఉంటుంది. ఫారెస్ట్ గెజెట్ లో 1968లోనే అది వాళ్ళు పక్కకు పెట్టేశారు. ఆ ఫారెస్ట్ గెజెట్ కూడా మీకు చూపిస్తా ఉన్నాను. ఇది ఫారెస్ట్ గెజెట్. ఈ ఫారెస్ట్ గెజెట్ లో కూడా 75 acres 74 cents ఆర్ 76 cents అని చెప్పి ఇచ్చారు. రైట్ ఆఫ్ వే కూడా 30 అడుగులు దారి కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇదే దారి. ఇది గెజెట్ ఎవరికైనా కానీ పబ్లిక్ డొమైన్ లో అవైలబిలిటీ ఉంటుంది, చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోడ్డు వేసేదానికి అంతకుముందు అయితే కార్ట్ ట్రాక్ కూడా అది మనం పక్కా రోడ్డు వేసేదానికి కూడా మేము అప్లికేషన్ పెడితే అక్కడ ఉన్న బిల్డింగ్స్ కు వీటికన్నిటికీ కలిపి అక్కడ ఉన్న రైతులకంతా కూడా అవసరం అని చెప్పి ఆ రోజు మన అంటే కాంపిటెంట్ అథారిటీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ PCCF ఢిల్లీతో సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని 27/6/22లో బ్లాక్ టాప్ రోడ్ వేసుకోవచ్చని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది. మరి ఆ ఎక్స్టెంట్ కూడా ఈ విధంగా ఉంది. దీనంతా కూడా అభూత కల్పనలతో రాసి ఒక అబద్దాన్ని 10 సార్లు 20 సార్లు చంద్రబాబు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా ఈ పచ్చ పత్రికలు, పచ్చ మీడియా అంతా కూడా చెప్పి దీన్నంతా కూడా గ్లోబల్స్ ప్రచారంగా చేసి మా వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ పత్రికలు, మీడియా చేస్తా ఉన్నాయి. తప్పకుండా వీళ్ళ మీద గతంలోనే మేము చర్యలు తీసుకున్నాం. చిత్తూరు కోర్టులో ఒక మీడియా సంస్థ మీద 50 కోట్లకు, ఈనాడు ఈటీవీ మీద ఒక 50 కోట్లకు నష్టపరిహారానికి కూడా, పరువు నష్టపరిహారానికి కూడా వేశాం.
మళ్ళా దీని మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు. అప్పుడే ఏదో జరిగిపోయింది, మొత్తం దోచేశారు, దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే ₹1 దోచేస్తుంటే ఎందుకు కానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ఆర్థికంగా చాలా సంపాదించారు. నేను లైట్గా మాట్లాడుతున్నా. ఎంత సంపాదించారంటే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డిని పడగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంతటి స్థితికి ఎదిగాడు గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ప్రస్తుతం శాసనసభ్యుడు మాత్రమే. ఆయన కుమారుడు గతంలో ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీ. ఆయన ఈ పెద్దిరెడ్డి గారి తమ్ముడు ఆయనకు ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనా దొరకనదండి, ఆయన ఇప్పుడు కూడా ఎమ్మెల్యే. ఈ రకంగా కుటుంబం అంతా కూడా అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న కుటుంబం ఇది. గనులు వీళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యంగా ఖనిజ సంపద దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, ప్రభుత్వ స్థలాలు దోచుకున్నారు, పేదల భూములు దోచుకున్నారు, అటవీ భూములు దోచుకున్నారు, ఎర్ర చందనం కొట్టుకున్నారు, మద్యం, గనుల లీజులు, ఈ రకంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఆరితేరిన కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళని నయాన భయాన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట. నవ్వుతున్నారు మీరు. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట. అధికారులు కూడా వీరి అధికారానికి, వీరు చేస్తున్న వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే. దే మే బి పోలీస్, దే మే బి రెవెన్యూ అఫీషియల్స్, ఫారెస్ట్ అఫీషియల్స్ కావచ్చు, మైనింగ్ అఫీషియల్స్ కావచ్చు, ఎవరైనా కానీ వారి వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే. లేకపోతే శంకరగిరి మాన్యాలు పడతారు, లేకుంటే శారీరకంగా బాధలు అనుభవిస్తారట. ఎంతటి కుటుంబం ఇది. ఈ కుటుంబం గనులు పక్కన పెట్టండి, ప్రభుత్వ భూములు పక్కన పెట్టండి, ఖనిజ సంపద దోచుకోవటాన్ని పక్కన పెట్టండి, ఎర్రచందనాన్ని కొట్టేయటం పక్కన పెట్టండి, మద్యాన్ని లాగేయటం పక్కన పెట్టండి. ఇవన్నీ పక్కన పెడితే అటవీ భూములు, ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజున అతను నాకు తెలియదు అంటానికి లేదు. దాదాపు 238 ఎకరాలు అటవీ భూమి వీళ్ళ కంట్రోల్లో ఉంది అనఫిషియల్గా. ఇది వర్లరామయ్య అంటున్న మాట కాదు, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు, మా యువనేత లోకేష్ బాబు గారు అంటున్న మాట కాదు. సాక్షాత్తు దర్యాప్తు చేసిన విజిలెన్స్ విభాగం చెబుతున్న మాట. 238 ఎకరాల పై చిలుకు
అక్రమ మార్గాన వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈ ఆటవిక సామ్రాజ్యానికి ఇనుప కంచె వేశారు. సీజ్ అడాసిటీ. చూడండి అతని దౌర్జన్యం. జనరల్గా ఒక 10 గజాలు అటవీ భూమి ఆక్రమించుకోవటానికి గజగజ వణుకుతారండి. 1 సెంటు అటవీ భూమిని ఆక్రమించుకోవాలంటే భయపడతారు. ఆ చట్టాలు అలాగ ఉన్నాయి. 238 ఎకరాలు ఇతను ఆక్రమించుకున్నాడంటే ఇతనికి ఎన్ని జీవిత ఖైదీలు వేయాలో, ఎన్ని జీవిత ఖైదీలు వేయొచ్చో చట్టం. 1 ఎకరం కొట్టేస్తేనే లైఫ్ వేస్తారట. యావజ్జీవము కారాగార శిక్ష అనుభవించాలి అతను. మరి అటువంటిది 238 ఎకరాలు కొట్టేశాడని ఈ రోజున విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నది. అతను ఇంతటి అడాసిటీ, ఇంతటి దుర్మార్గం, ఇంతటి అవినీతి, ఇంతటి విచ్చలవిడితనం, ఇంతటి దౌర్జన్యం, ఇంతటి దురాక్రమణ, ఇంతటి బట్ట బయలు రాజకీయం ఎవరైనా ఎక్కడైనా ఉందా? మనం గతంలో బీఆర్ అనుకునే వాళ్ళం. లేదండి, వాళ్ళు కూడా గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ముందు దిగదుడిపే బీహారు రాజకీయం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయం ముందు దిగదుడిపే అని చెప్పి నేను అంటున్నా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు అంటేనే 50% వీళ్ళు దోషులుగా నిర్ధారింపబడినట్టే. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే సాక్ష్యాలన్నింటిని కూడా సేకరించారు వాళ్ళు. చాలా ఒక కంక్లూజివ్ ప్రూఫ్ తోటి సాక్ష్యాలు సేకరించారు. ఆ సాక్ష్యాలు ఈ విజిలెన్స్ రిపోర్ట్ పెడితే నేను ఈ రోజున గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయ్యా, ఇమ్మీడియట్గా ఫారెస్ట్ యాక్ట్ కింద ఇతన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. ఇతని మీద, ఇతని కుమారుడు మిథున్ రెడ్డి మీద, ఇతని తమ్ముడు ద్వారకా నాథరెడ్డి మీద, ఇతని శ్రీమతి ధర్మపత్ని మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. వీరు మరలా ఎక్కడికో న్యాయస్థానానికో వెళ్ళి లేకపోతే విదేశాలకో పారిపోయే ముందే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళ పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా.